హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రైతులకు ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. రేపటి నుంచి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత డబ్బులతో పాటు రూ. 1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి రేపు ముహూర్తం అయితే ఖరారు చేయబోతున్నారు మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీరు స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోని చూసేయండి. ఎందుకనంటే మధ్య మధ్యలో మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక 2 కండిషన్ అయితే పెట్టింది రుణమాఫీకి సంబంధించి. అవి మీరు మిస్ అయిపోతే రుణమాఫీ అనేది పొందుకోకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తున్నటువంటి పథకమే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా నేరుగా ఏడాదిలో రూ. 6,000 చొప్పున 3 విడతల రూపంలో ఇస్తుంది. ఈ 3 విడతల్లో కూడా రూ. 2,000 చొప్పునే విడుదల చేస్తుంది. అయితే ఇప్పటి వరకు 22 విడతల డబ్బులను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం జూన్ 20వ తారీఖున మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది రైతుల ఖాతాలలోకి నేరుగా 23వ విడత డబ్బులను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ క్లారిటీగా చూసుకొని, ఆ 2 రూల్స్ ఏంటో కూడా చూసుకొని, తర్వాత ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ చేస్తారో ఈ విషయాలు ఏంటి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం నోటిఫికేషన్ కనుక చూసుకుంటే, దేశవ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద 23వ విడత నిధులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. జూన్ 20వ తారీఖున అనగా శనివారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి, ముఖ్యంగా మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 9,00,00,000 మంది రైతులకు గాను నేరుగా ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. ఈ స్కీమ్ కింద ఏడాదికి రూ. 2,000 చొప్పున 3 సమాన వాయిదా పద్ధతుల్లో మొత్తంగా రూ. 6,000 విడుదల చేస్తుంది. 23వ విడత పథకం కింద 9,00,00,000 మందికి రైతులకు పైగా లబ్ధి కలగబోతుంది. అయితే ఈ పథకం కింద మీరు డబ్బులు పొందాలి అంటే ఈకేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈకేవైసీ లేనటువంటి వారందరినీ కూడా ఈ పథకం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. ఇక రుణమాఫీకి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ విషయానికి వస్తే, రేపటి రోజున కంప్యూటర్లో బటన్ నొక్కి మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులను విడుదల చేసేటప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రూ. 1,00,000 వరకు రుణమాఫీని అయితే ప్రతిపాదించబోతున్నారు. ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి విషయం అనేది రేపైతే నేను మీకు వీడియో చేసి క్లారిటీగా తెలియజేస్తాను. రేపు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనౌన్స్మెంట్తో పాటు రుణమాఫీకి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నారు. ఇప్పటికీ బీజేపీ పాలిత ప్రాంతాలలో అమలు చేస్తున్నటువంటి రుణమాఫీ ద్వారా సక్సెస్ఫుల్గా మనకు ఈ యొక్క రైతులందరూ కూడా ఆర్థికంగా డెవలప్ అవ్వడంతో పాటు బీజేపీ కూడా మనకు ఖచ్చితంగా గెలుస్తుంది రాబోయే ఎలక్షన్స్లో కూడా అనే ఒక ముఖ్యమైనటువంటి కారణం చేత కేంద్ర ప్రభుత్వం రైతులకు లబ్ధి ప్లస్ బీజేపీకి ఎట్లాగో విజయం అయితే వస్తుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని మనకు ప్రారంభించబోతున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా, ముఖ్యంగా రైతులకు సంబంధించి ప్రతి చిన్న అప్డేట్ను కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. రేపటి రోజున మనకు క్లారిటీగా అప్డేట్ అయితే ఇస్తాను. కాబట్టి మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.